హలో ఎవ్రీవన్. నేనైతే ఈరోజు పంచరామాల ట్రిప్‌కి బయలుదేరాననమాట. ఇదైతే మన ఆర్టీసీ వాళ్ళు వేసిన ట్రిప్. ఓన్లీ 1 డే ట్రిప్. మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి చూపించి మళ్ళీ విజయనగరంలో దింపేస్తారు. ఫుడ్ మాత్రం ఇంక్లూడ్ కాదు. ఓన్లీ బస్ మాత్రమే ఇంక్లూడ్. ఇది నైట్ డిన్నర్ కోసం అయితే ఒక దగ్గర ఆపారు. బస్ అయితే సండే ఈవినింగ్ వచ్చేసి 4:00కి స్టార్ట్ అవుతుంది. అండ్ మండే ఎర్లీ మార్నింగ్ 2:00కి ఫస్ట్ అమరావతిలో డ్రాప్ చేశారనమాట. సో ఎర్లీ మార్నింగ్ అక్కడ దిగి మనం అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి అండ్ టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళాలి. వాళ్ళు ఓన్లీ డ్రాపింగ్ వరకే అనమాట. సో స్నానాలు, దర్శనాలు, భోజనాలు అవన్నీ మనమే చూసుకోవాలి. ఏదేమైనా సరే 1 డేలో ట్రిప్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే నేనైతే చెప్తాను. కానీ ఎక్కడైతే ఫస్ట్ ఈ అమరావతిలో దింపారో అక్కడైతే నీడ్స్ అస్సలు ఏం బాలేవు. సో అక్కడే మెయిన్ అండ్ అక్కడే ఇబ్బంది కూడా చాలా పడతాము స్నానాలకి వాటికి. మినిమం బేసిక్ నీడ్స్ కూడా లేవన్నమాట. చూసారా ఎన్ని బస్సులు ఉన్నాయో, చాలామంది వస్తున్నారనమాట. ఈ టెంపుల్స్ని దర్శించడానికి ఏపీయే కాదు, చాలా దూరాల నుంచి వస్తారు. ఎందుకంటే ఇవి అంత ఫేమస్ అయిన టెంపుల్స్. మన ఏపీలో ఎంత ఫేమస్ అయిన టెంపుల్స్ ఉన్నాయని కూడా చాలా వరకు ఎవరికి తెలీదు. యాక్చువల్గా వీటి కథ ఏంటంటే, యాక్చువల్గా అయితే శ్రీనాథుడు రాసిన భీమేశ్వర పురాణం ప్రకారం ఈ పంచరామాలు ఎలా అయ్యాయంటే, ఇప్పుడు క్షీరసాగర మదనంలో అమృతాన్ని మహావిష్ణువు మోహిని రూపంలో అందరికీ పంచారు కదా. ఆ పంపకంలో కొంచెం అవకతవకలు, అన్యాయాలు జరిగాయని రాక్షసులు చాలా తపస్సులు చేసి శివుణ్ణి మెప్పించి వరాలు పొందుతారనమాట. అయితే ఈ వరాలతో వాళ్ళు దేవతలను బాగా ఇబ్బంది పెడుతుంటారు. ఈ దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి మొరపెట్టుకుంటారనమాట. మాకు వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉందని. అప్పుడు శివుడు త్రిపురాంతకుడిగా మారి వాళ్ళందరినీ వధిస్తాడు. అలా వధిస్తున్న టైంలో వాళ్ళు పూజ చేసిన ఒక శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉండిపోయింది. శివుడు ఏం చేశారంటే ఆ శివలింగాన్ని 5 భాగాలుగా చేసి వాటిని ప్రతిష్ఠించమని అందరికీ పంచిపెట్టారనమాట. సో ఇవే పంచరామాలు. ఇది ఒక స్టోరీ. ఇంకొక స్టోరీ ప్రకారం ఏంటంటే, రాక్షసుల రాజైన తారకాసుడు శివుడిని ఒక వరం కోరుతాడు, నన్ను బాలులు తప్ప ఎవరు చంపలేరు అని. సో శివుడు దానికి అంగీకరిస్తాడు. ఆయన ఏమనుకుంటాడంటే, తారకాసురుడు చిన్నపిల్లలు నన్నేం చేస్తారులే అని. ఆ టైంలోనే కార్తికేయుడు జననం అదంతా జరుగుతుంది. అప్పుడు కార్తికేయుడు ఏం చేస్తాడంటే, తారకాసురుడితో ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొని అతను ఒక శివలింగం లాకెట్ వేసుకుంటారనమాట. ఆ లాకెట్ని అగ్నిశక్తితో బద్దలు కొడతారు. అదే 5 ముక్కలుగా అవుతుంది అనమాట. ఆ 5 ముక్కల్ని 5గురు దేవతలు ఏం చేస్తారంటే 5 దిక్కులు ప్రతిష్ఠిస్తారు. ఆ ప్రతిష్ఠించినవే పంచారామాలు అనమాట. ఇందులో మొదటిది బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారు అనమాట. ఇది ఇంద్రుడి ప్రతిష్ఠించిన లింగం. ఇది అమరారామము, అమరావతిలో ఉంది. అలాగే రెండవది వచ్చేసి చంద్రుడి ప్రతిష్ఠించిన లింగం. ఇది దానివల్ల దీనికి సోమారామం అని పేరు వచ్చింది. మామూలు రోజుల్లో తెలుపు నలుపుగా ఉంటుంది ఈ లింగం, కానీ అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. మళ్ళీ పౌర్ణమి టైంకి తిరిగి మళ్ళీ యథారూపంలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ టెంపుల్లో స్వామివారు కిందన ఉంటారు, గ్రౌండ్ ఫ్లోర్లో. అమ్మవారు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారు. ఈయన పాలకొల్లులో ఉంటారనమాట. ఇదేంటంటే త్రేతాయుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెప్తారు. ఎవ్రీ ఇయర్ ఉత్తరాయణ దక్షిణాయన స్టార్టింగ్లో సూర్యోదయం టైంలో పెద్ద గోపురం పైనుంచి కిరణాలు లింగంపై పడి చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుందంట. నెక్స్ట్ వచ్చేసి శ్రీ మాణిక్యాంబాదేవి సమేత భీమేశ్వర స్వామివారు. ఇది వచ్చేసి ద్రాక్షారామం అనమాట. ద్రాక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా దీని ద్రాక్షారామం అని పేరు వచ్చింది. ఇక్కడున్న శివలింగం సగం తెలుపు సగం నలుపు వర్ణంలో 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా పిలుస్తారనమాట. ఇంకొకటి ఏంటంటే, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు ఇక్కడ స్వామివారితో ఉండడం విశేషం. మన భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాలు ఇదొకటనమాట. ఎందుకంటే ఇది పంచారామ క్షేత్రం, అలాగే శక్తిపీఠాలలో ఒకటనమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామివారు. ఈ టెంపుల్ వచ్చేసి సామర్లకోటలో ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే కుమార కార్తికేయుడు స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించడం నమ్ముతారు. అలాగే ఇంకొకటి ఏంటంటే, పార్వతీదేవి రూపమైన బాలత్రిపుర సుందరి అమ్మవారు ఇక్కడ స్వామివారితో కలిసి ఉండడం విశేషం అన్నమాట.
ఈ టెంపుల్స్ అనేటివి మనం నార్మల్‌గా వెళ్ళొచ్చు. బట్ కానీ ఏంటంటే ఆర్టీసీలో ఇదొక మనకి మంచి ఫెసిలిటీ అనే చెప్పొచ్చు. వాళ్ళే తీసుకెళ్ళి మనం దర్శనం అయినంత వరకు వెయిట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా మన డెస్టినేషన్‌లో దింపేస్తారు. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. అండ్ ఇవొచ్చేసి ఓన్లీ కార్తీక మాసంలోనే అవుతాయి. సండే స్టార్ట్ అయ్యి మండే రోజు దర్శనాలు అవుతాయన్నమాట. సో ఎవరైనా కావాలంటే ఈ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్‌కి మీరు డెఫినెట్‌గా ట్రై చేయొచ్చు. ఇందులో టికెట్ ప్రైసెస్ అండ్ వేరియేషన్స్ కూడా ఉన్నాయి. యూ కెన్ డెఫినెట్‌లీ చూస్. అండ్ ఇంకొకటేంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలి అనుకుంటే స్టే ట్యూన్డ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.